తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాగా అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని భాజపాకు కేటాయిస్తున్నామన్న చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థికి ప్రతి ఒక్కరూ సహకరించి గెలిపించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రులు, కార్మిక సంఘాల ఎన్నికలను తెలుగుదేశం అంతగా పట్టించుకోదనే భావన పోవాలని తేల్చి చెప్పారు. చిన్న ఎన్నికలను పట్టించుకోకుండా పదవులు, టికెట్లు కావాలంటే కుదరదన్న బాబు రానున్న రోజుల్లో కష్టపడే వారికే పదవులు, టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఆయా జిల్లాలను సరిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏ మంత్రి ఏ జిల్లాలో ఎన్నిసార్లు పర్యటించింది వివరాలు చదివి మరీ వినిపించారు. పదవుల్లో ఉన్నవారు పార్టీ కోసం పనిచేయడాన్ని గొప్ప ఘనకార్యంగా భావించవద్దని, ఎమ్మెల్సీ ఎన్నికలను అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు తాను పెరుగుతానన్న చంద్రబాబు ఇకపై మిమ్మల్ని పెరెగెత్తిస్తానని అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారన్న అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. సభాపతి ఏం తప్పు మాట్లాడలేదన్న ముఖ్యమంత్రి అనవసరంగా ఓ వర్గం మీడియా వక్రీకరించే విష ప్రచారం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. స్పీకర్ మాటలను వక్రీకరిస్తే అసెంబ్లీని అవమానించడమేనని, దీనిపై తప్పక చర్యలు ఉంటాయని అన్నారు. అత్యాధునిక అసెంబ్లీ అమరావతిలో సిద్ధమైందని, త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుందని చంద్రబాబు వెల్లడించారు. తమిళ రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. సుప్రీం తీర్పుతో తమిళనాడులో రాజకీయాలు మారుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 66 కోట్ల అవినీతికి 4 ఏళ్ల శిక్ష పడితే 1,00,000 కోట్ల అవినీతి చేసిన వారినేం చేయాలని సీఎం అన్నట్టు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఈ తరహా ప్రచారం జరుగుతోందని నేతలు బదులిచ్చినట్టు సమాచారం.